అని మనం ఆలోచిస్తే లేఖన భాగంలో మరొక దగ్గర ఈ రీతిగా దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎలాగండి? మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు తన ప్రాణము కూడా లెక్క చేయనంత ఎక్కువగా మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు. ఆయన మన పట్ల ఎంతో జాలి కనికరం కలిగి ఆయన 2023 సంవత్సరాల క్రితం ఆ యొక్క పరలోక రాజ్యమును విడిచిపెట్టి ఈ యొక్క భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకు దిగి వచ్చి ఉన్నాడంటే నశించిన దానిని వెనక్కి రక్షించిన కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన అన్నట్లుగా మనమందరినీ కూడా నశించిపోతున్న మనందరినీ రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడండి. ప్రియులారా గమనించండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడినని ఈ రీతిగా రాయబడింది. యేసు అని అంటేనే రక్షకుడు అని అర్థం. యేసు అంటేనే రక్షించే దేవుడు అనే అర్థం. కనుక ప్రియులారా, తన ప్రజలైన వారి పాపముల నుండి మనల్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, తన ప్రజలైన మనము అంటే మనము ఎవరు అంటే తన పోలికలు తన స్వరూపంలో సృష్టించబడి ఉన్నామండి. ప్రియులారు గమనించండి, మనమందరం ఎవరి పోలిక అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపము. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టించబడిన మన మీద ఒక పాపం ఏలుబడి చేస్తుంది. ఆ ఏ పాపం అంటే మొట్టమొదట దేవుడు ఆదాము అవ్వలను సృష్టించాడండి. ఆదాము అవ్వలను ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు దేవుడు. తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ కూడా భుజించవచ్చు, తోట మధ్యలో ఉన్న ఈ వృక్ష ఫలాన్ని మాత్రం మీరు భుజించవద్దు అని చెప్పినప్పుడు ఆదాము అవ్వ ఆ యొక్క భుజించొద్దని పండును భుజించినప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపము గాయించబడి ఉన్నది. ఆ ఆజ్ఞాతిక్రమం పాపము ఆ యొక్క ఆదాముని మీద ఏలుబడుతున్న పాపము వారి నుండి మనము ఈ భూమి మీదకు వచ్చిన మనందరి మీద కూడా ఆ పాపము ఏలుబడి చేస్తుందండి. కాబట్టి ఆ పాపము ద్వారాగా దేవునికి మానవునికి మంచి గోడగా పాపము ఏర్పడింది. ఆ పాపము నుండి మనలను కడిగి శుద్ధీకరణ చేసి నీతిమంతులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2023 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఆయన శిలువలో మరణించాడండి. మరణించి ఆయన తెలియజేస్తున్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని తెలియజేస్తున్నాడు. శాపంగా ఏలుబడి చేస్తుంది. మరి ఇటు పాపంలో శాపం ఉన్న మానవుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్వర్గమైనటువంటి పరలోక రాజ్యానికి చేరలేని పరిస్థితి అండి. ఎందుకంటే పాపంలో ఉన్న మానవుడు స్వర్గానికి చేరలేడు, పరలోక రాజ్యానికి చేరలేడు. మరి ఎక్కడికి వెళ్తాడు? నిత్య శిక్షలోకి వెళ్తాడు. అది దేవుడు ప్రతి మానవుని తయారు చేశారు కాబట్టి, శాశ్వతమైన ప్రేమతో ప్రతి మానవుని కూడా ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన కనికర పూర్ణుడు కాబట్టి ఆయన ఈ మానవులందరి కొరకు పరిశుద్ధపరచాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు మానవుని పరిశుద్ధపరచబడాలంటే రక్తము చిందించబడాలి. అది ఏ రక్తము అని ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారండి. ఈ లోకంలో నశించున్న దాన్ని వెదకి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి ఉన్నారు. అంటే ప్రతి మానవుడు ఈ పాపం చేత నశించిపోతున్నాడని, శిక్షలోకి వెళ్ళిపోతున్నాడని ప్రతి మానవుని రక్షించడం కొరకే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మానవులందరి కొరకు ఆయన జీవించి పరిశుద్ధినిగా జీవించి మానవులందరి కొరకు ఏం చేశారంటే సిల్వ మ్రాణు మీద వేలాడి తీయబడి రక్తాన్ని చిందించారు. కాబట్టి లేఖనాలు సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి ప్రతి మనిషిని పరిశుద్ధపరుస్తుందండి. అవునండి, మనల్ని పరిశుద్ధపరిచేది కేవలం యేసు రక్తమే. ఎందుకంటే ఇటు శాపంలో పాపంలో ఉన్న మానవుడు పరిశుద్ధపరచబడాలంటే మరొక మనిషి మనల్ని పరిశుద్ధపరచబడలేదండి. కేవలం పరిశుద్ధుడు మాత్రమే మనల్ని ప్రతి మానవుని కూడా పరిశుద్ధపరుస్తాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధునిగా జీవించి పరిశుద్ధినిగా మరణించారు. మరి యేసు దగ్గరికి వస్తే యేసు ప్రభుని నమ్ముకుంటే తప్పకుండా మనం పరిశుద్ధపరచబడతాము. అందుకే నమ్మి బాప్తిజం పొందండి, మీరు రక్షించబడతారు అనే దేవుని యొక్క లేఖనాన్ని సెలవిస్తుంది. కాబట్టి మీరందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణ అంగీకరిస్తే మీరందరూ కూడా రక్షించబడతారు, నిత్య శిక్ష నుంచి తప్పించబడతారు. దేవుడు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యం, ఆ రాజ్యంలో నిత్యము సంతోషము కలదు.
ఆ యొక్క రాజ్యంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సంతోషం ఉంచుతారని, శిక్షని తప్పిస్తారని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పారు యేసు ప్రభు వారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి రాజ్యానికి వెళ్ళలేరని. కాబట్టి ఆ తండ్రి రాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి మనం చేరాలంటే ఆయనే మార్గమై ఉన్నాడు. ఆ మార్గమైన యేసుని మనం వెంబడిస్తే మనము కూడా ఆ రాజ్యానికి చేరతామని, శిక్ష నుంచి తప్పించబడతామని ప్రభు పేట తెలియజేస్తూ మీ అందరి కొరకే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసే నీకు వందనాలు. బైబుల్ ఏముందంటే మనమందరం పాపం చేసాం. అందరం, మీరు, నేను, మా నాన్నగారు, మా అమ్మగారు, మా కొడుకు, మా కూతురు అందరూ పాపం చేసి దేవుని వెలుగును పొందలేకపోతాం. దేవుని వెలుగు అంటే ఏంటి? మంచి పొందలేకపోతాం. ఆ మంచి మనకు ఇవ్వడం కోసం యేసుక్రీస్తు లోకానికి వచ్చి సూర్యనారాయణ గారి కోసం చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? సూర్యనారాయణ గారు ఎప్పుడు పుట్టారు? 2023లో బతుకున్నారు. కానీ మీరు 2023లో బతుకున్న సూర్యనారాయణ గారి కోసం 2023 సంవత్సరాల క్రితం మీకోసం చనిపోయాడు. చనిపోయిన దేవుడు ఏమంటాడంటే, యేసుక్రీస్తుని నన్ను హృదయంలో పెట్టుకోండి, మతం మారు. మీరు మతం మారాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు తలుచుకుంటాను. యేసుక్రీస్తు మతం కోసం రాల, మనసు కోసం. సూర్యనారాయణ యొక్క మనసు దేవుడు కావాలి అంతే, అంతకుమించి అవసరం లేదు. మరి యేసుక్రీస్తు మనసులో పెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి. సరే ప్రార్థన చేయనా? పర్వాలేదు. మా పల్లకి తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారి కుమారుడు సూర్యనారాయణ గారి సన్నిధి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. బిడ్డను తండ్రి లేవనెత్తినప్పుడు పిలుచుకున్నందుకు మీకు వందనాలు. బిడ్డ యొక్క హృదయంలో మీరు ఉండండి. బిడ్డకు తండ్రి మీరు నాయకుడిగా ఉండుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాను. తను చేస్తున్న పనిని నూరంతులుగా ఫలింపచేయండి, ఆశీర్వదించండి. నీవే ఘనత మహిమలు పొందమని రక్షకుడుకు నజరుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠనామాన్ని ప్రార్థించి వినంగా వచ్చిన పరంపర. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠనామం నీ కుమారుడు తండ్రి, నీ కుమారుడిని నీ హస్తానికి అప్పగించుకుంటున్న ప్రభుని పొందనాలు. నీ కుమారుడు చేస్తున్న ఆ సాఫ్ట్వేర్ పనిని యేసు నామంలో ముట్టండి, ఆశీర్వదించండి. నీ కుమారుడు చేస్తున్న పరిణతిని నూరంతులుగా ఫలింపచేయండి. నీ కుమారుడు వేడుచుండగా తండ్రి, వచ్చుచుండగా తండ్రి, రాకపోకలంది కాచి కాపాడండి. నీ కుమారుని యొక్క తండ్రి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, పనిని అభివృద్ధిపరచండి. నీవే ఘనత మహిమలు పొందమని యేసు నామములో ఇచ్చిన పరమ తండ్రి. దేవుడు